కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కినేని రాధాకృష్ణమూర్తి గారు ఆంధ్ర నాటక రంగ చరిత్రం 5వ భాగం 23/3/24 కాకతీయుల కళా పోషణ గురించి చెప్తున్నారు. ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి పొందిన ఓరుగల్లు కాకతీయ చక్రవర్తులు 1050 నుంచి 1353 ఏళ్లు రాజ్యపాలన చేశారు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులు వర్ధిల్లిన కాలం మహోజ్వలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండయాత్రలకు ఎదురు నిలిచి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించి ఆంధ్రజాతికి ఒక కర్తవ్యాన్ని విశిష్టతను చేకూర్చి వీరి పరిపాలనా కాలాన్ని 3 దశలుగా మనం చూడాలి. క్రీస్తు శకం 1000 నుంచి 1158 అంటే 158 ఏళ్ళు వరకు కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకు, మరికొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకు సామంతులుగా ఉండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరికి చాళుక్య రాజుల్ని కూడా ఓడించి స్వతంత్ర ప్రభువులు 150 సంవత్సరాల కాలంలో 4 రాజులు పాలించారు. వీరిలో చివరివాడైన 2వ ప్రోలరాజు అతి ప్రసిద్ధి. 3 మోతుబరి రాజు. తర్వాత దశలో 1159 నుంచి 1261 వరకు, అంటే అదొక 41, ఇదొక 61, 102 సుమారుగా 7 తెలంగాణను పునాదిగా చేసుకొని ఆంధ్రదేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం 3 రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధులైన కాకతీయ గణపతి దేవుడు దీర్ఘకాలం 1198 నుండి 1198 నుండి 1262 వరకు 64 ఏళ్ళు పాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింపది. తర్వాత దశలో 1262 నుండి 1323 వరకు అదొక 38, 58, 61 ఏళ్ళు. 51 ఏళ్ళు పరాయ రాజుల దండయాత్ర నుండి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడింది రుద్రమదేవి రాణి. ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి అనేక మంది సామంతరాజుల తిరుగుబాట్లను ఓడించి సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేసి 2వ రాజైన ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ దండయాత్రని అనేక సార్లు తిప్పికొట్టి చివరకు ఓడిపోయి బందీగా చిక్కి భరించరాని కారాగార జీవితంలో ఆత్మహత్య చేసుకుంది. కాకతీయ చక్రవర్తులు లలిత కళల్ని, సారస్వతాన్ని పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించి వీరి కాలంలో నాట్యకళ బహుముఖాల విజృంభించినట్లుగా అనేక శాసనాల వల్ల, ఆనాటి శిల్ప కళల వల్ల, సాహిత్యం వల్ల విదితమౌ కళాకారులకు ఇల్లు వాకిలి, దేవాలయ కైంకర్యం చేసే నర్తకీమణులకు, మృదంగ విద్వాంసులకు, గాయకులకు గృహదానాలు చేసినట్లు పిల్లలమర్రి శాసనంలో ఉంది. పానుగల్లు శాసనంలో మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు వివిధమైన గృహాలు దానం చేసినట్లు, ధర్మసాగర శాసనంలో జలజ కరండ అనే పూర్వమైన వాద్య ప్రశంస ఉంది. ఈ కరండ వాద్యకారులకు 10 మంది, నాట్యగత్తలకు కొన్ని నివర్తనాల భూమిని ఇచ్చినట్లు కూడా వ్రాయబడి. శేబ్రోలు శాసనంలో కాకతి గణపదేవుడు వృత్తరత్నావళి రచయిత జాయప సేనాని 16 మంది ఆట కత్తెలకు గృహదానాలు చేసినట్లు ఉంది. ఈ జాయప సేనాని మన దివితారు కావాలి.
మాన్యాలు, సమ్మానాలు. గుంటూరు జిల్లా, గుంటూరు తాలూకా మందారమని నేటి మందరం అంటారు. మల్కాపుర శాసనంలో 1183లో కాకతీయ మహారాణి రుద్రమదేవి విశ్వేశ్వర శివాచార్యుడు స్థాపించిన గోళ్ళకి కోళ్ళకి మఠ విద్యాస్థానానికి దేవాలయంలో 10 మంది నర్తకులను, 8 మంది మార్దంగికులను, కాశ్మీరు గాయకులను, 14 గాయనీ మణులను, కరదావాద్యంలో ఆరితేరిన కళాకారులు 6 వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోషణ కల్పించినట్టు శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాల మీద నాట్య సంప్రదాయాలను ప్రతిబింబించే అనేకమైన నాట్య శిల్పాలున్నాయి. అనేక దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండయాత్రలు చిన్న భిన్నమై రాణకెక్కిన రామప్ప గుడి, శిల్పకళా నిబిడంగా నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో, వరంగల్కు 40 మైళ్ళ దూరం అంటే సుమారు 60 కిలోమీటర్లు. ఈ గుడిని 1162లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతుడు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించటానికి మాటలు రాదు. ఎన్ని కావ్యాలు రాసినా సరిపో. ఈ కాకతీయ శిల్పకళా చాతుర్యమంతా ఎన్నేళ్ళు గడిచిన ఈనాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరతనాట్య శాస్త్రమంతా మూర్తీభవించి స్తంభాల మీద, కప్పుల మీద కనపడుతుంది. నాగినులుంటారు అద్భుతం. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు, ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో 4 పక్కల నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరమై. ఆ విగ్రహాల సొమ్ముల ఆభరణాలు, వాటి త్రిభంగి నాట్య భంగిమలు శిల్పాకారుల్నే సమ్మోహితుల్ని చేస్తాయి. దేవాలయంలోని స్తంభాలపై నాట్య భంగిమలు, మృదంగాది వాద్యాల వారి రేఖలు చిత్రింపబడి జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్య శిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతుంది. పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివర ఉన్న దేవాలయం లోపలి భాగంలో స్త్రీలు మధ్యలో వాయిస్తూ ఉండగా వివిధ భంగిమలో నృత్యం చేస్తుంది అనేక మంది ఆటకత్తెల శిల్పాలు. అదే దేవాలయం పడమటి వైపు ద్వారబంధాల మీద మార్దంగి కురాండ్ర శిల్పాలు కూడా ఉంటుంది. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్తంది కురాండ్ర శిల్పాలు చెక్కబడి ఆడవాళ్లే అప్పుడు బాగా వాయించేవారు. ఈ కోటలోనే స్వయంభూ దేవాలయంలో ఒక చిన్న శివతాండవ నృత్య శిల్పం కూడా ఉంది. హనుమకొండ 1000 స్తంభాల గర్భగుడి ద్వారబంధాల మీద వివిధ వాద్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలు. కాకతీయ యుగంలో నాట్యకళ బహుళ ప్రచారంలో ఉన్నట్టు ఆనాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి ఉంది. జాయపసేనాని రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం నృత్తరత్నావళి సంస్కృత గ్రంథం ఆనాటి కాలందే. కత్తి వీరుడే కాదు, కళావీరుడు కూడా జాయపసేన. కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయం శక్తి వల్ల సేనాని అయ్య. ఆయన వీరుడే కాదు, కళాకారుడు కూడా. నృత్యాలంటే జాయపకు అత్యంత అభిమానం. స్వయంగా నృత్య రత్నావళి రాశారు. ఈ నృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుడు రచించిన
మొట్టమొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదే అని శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. మళ్ళా ఒక్కసారి, సంస్కృత భాషలో ఆంధ్రుడు రచించిన మొట్టమొదటి నృత్యశాస్త్రం వృత్తరత్నావళి జాయప సేనాని రాసిందే అని మల్లంపల్లి వారు అంటారు. దీన్ని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈయన అయ్యకుల సంజాతుడు, వెన్నచోడుడి పుత్రుడు. తాత ముత్తారది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలును రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వెల్నాటి మహీపతుల వద్ద రాజుల వద్ద ఈతని తండ్రి తాత సేవలు చేశారు. జాయచ భూపతి, జాయ సేనానాథుడు, గజసాహిని జాయప, గజసైన్యాధినాథుడు అనే పేర్లతో పిలవబడుతూ ఉండేవారు. గణపతి దేవచవ చక్రవర్తి జాయపయన్ అత్యంత అభిమానంతో అతన్ని సకల విద్యలు కళలు నేర్పించి తర్వాతనే జాయప అత్యుత్తమమైన నృత్తరత్నావళి రచనకు పూనుకొని క్రీస్తు శకం 1253-54 ప్రాంతంలో పూర్తి చేసి నాటి మేటి నాట్య గ్రంథం వృత్తరత్నావళి. వృత్తరత్నావళిలో మార్గ దేశీ నృత్యాలు రెండూ కలిసినట్టుగా నడిచాయి. ఇందులో 8 అధ్యాయం. మొదటి అధ్యాయం నర్తన వివేకం, రెండవది అంగ నిరూపణ, మూడవది మండల లక్షణం, 4 కరణాంగహార వివేచన, 5 దేశీ స్థానక కరణ భ్రమరీ లక్షణ, 6 దేశీ పాట శారీరాస్యాంగగతి లక్షణమనే పేరుగా 6, 7, 8 అధ్యాయాలు ఆనాటి ఆంధ్రదేశంలో వాడుకలో ఉన్న దేశీ నృత్య పద్ధతులన్నీ వివరించేవిగా ఉండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో చాటి. జాయప నృత్తరత్నావళిలో తన కాలంలో ప్రచారంలో ఉన్న దేశీ నృత్యాలన్నిటినీ ఆమూలంగా వర్ణించారు. 8 అధ్యాయాలు గల ఈ గ్రంథంలో చివరి 3 అధ్యాయాలు దేశీ నృత్య సంప్రదాయాలైన పేరణి, ప్రేంకణం, రాసకం, చచ్చరి, నాట్యరాసకం, దండరాసకం, శివప్రియం, చిందు, కందుకం, భాండికం, ఘంటసరి, చరణం, బహురూపం, కోలాటం మొదలైన ప్రాంతీయాలైన అనేక జానపద నృత్యాలను వివరించి జాయప నృత్తరత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరతశాస్త్ర గ్రంథంతో భారతనాట్యంపై అభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానంతో జాయపకు పరిపూర్ణ పరిచయం ఉన్నట్టు తోస్తోందని మల్లంపల్లి వారు రాశారు. జాయప నృత్తరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని కూడా అనుబంధంగా రాశారు. కానీ దురదృష్టవశాత్తు అది లభ్యం కాకుండా పోయి అంటే నృత్తరత్నావళి కాక సంగీత రత్నావళి కూడా రాశారు. కానీ రెండోది దొరకట్టు. ఆయన 1213 సంవత్సరం నాటి సకల నాట్య వైదిక మణి అని కవి సభా చింతామణి అని పేరు పొంది జాయప నృత్తరత్నావళి 1253-54 నాటి రచించడం వలన దాదాపు 60 సంవత్సరాల వయస్సులో రాసి ఉంటారు. ఏమైనా ఈనాడు ఆంధ్రులు గర్వించదగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణిభూషణ్. విప్లవ కవి పాల్కురికి సోమనాథ్ మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో జీవించిన పాల్కురికి సోమనాథుడు కాకతీయ యుగంలో గొప్ప విప్లవ కవి. బసవ పురాణంలో పండితారాజ్య చరిత్రలు ఆయన ఆనాటి విశేషాలు ఎన్నో తెలియచేశారు. కళారూపాల ద్వారా వీరశైవ మతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించి
ఆనాడు ఆచరణలో ఉన్న అనేక శాస్త్రీయ నాట్య కళారూపాలను గూర్చి దేశీ కళారూపాలను గురించి వివరించి పాదాలు సోమనాథుడి కాలానికి ముందే 9 పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, వాలేసు పదాలు, వెన్నెల పదాలు మొదలవి ఎన్నో ఆచరణలో ఉంది. కానీ ఈ పదాలన్నీ క్రమంగా నశించటం వల్ల జనసామాన్యంలో విద్యా ప్రచారానికి అవకాశాలు చాలా భాగం తగ్గి ప్రజల్లో ఎక్కువ మంది పాటలకే ప్రాముఖ్యం ఇచ్చినట్టు బసవ పురాణంలో ఈ క్రింది విధంగా ఉదహరింపబడి వేతియైతను భక్త కూటములను పాటలుగా గట్టి పాడెడువా ప్రస్తుతోక్తుల గద్య పద్య కావ్యముల విస్తారముగా చేసి వినిపించు అటుగాక సాంగ భాషాంగ క్రియాంగ పటు నాటకంబుల నటించువా మును మాడివారు వీరననేలా మునుము ఆడివారు వీరు అననేలా కూడి కనుగొన రోకళ్ళ పాడెదరు. భక్త కూటము అనే భజన మండలి సమాజాలు పాటలు కట్టి పాడుకోవడం, రోకటి పాటలు కట్టి పాడుకోవడం. రోకటి పాటలంటే దంపుళ్ళ పాట ఆనాటికి ఏర్పడ్డ. ఈనాటికి ఈ పాటలు సామాన్యంలో దంపుళ్ళ పాటలుగా భజన సమాజాల్లో భక్తి గీతాలుగా. రోకటి పాటలను శివభక్తుల ఇళ్లలు వేదాల్లాగా వల్లించేవాళ్ళ. సిరియాల చరిత్రను గురించి బసవ పురాణంలో నూరూర సిరియాలు చరిత పాటలుగా గట్టి పాడెడువారు. అటుగాక సాంగ భాషాంగ క్రియాంగ పటు నాటకంబుల నటించువారు. కనుక సిరియాల చరిత్రను పాటలుగా కట్టి పాడటమే కాక ఆ కాలంలో నాటక ప్రదర్శనలు కూడా జరిగినట్టు మనకు తెలుసు. నటరాజ్యము అయిన పండితారాజ్య ఆనాటి తెలుగు రచనలలో కేవలం సూచనలే కాక నృత్యకళకు సంబంధించిన అనేక వర్ణనలు మనకు సోమనాథుడు రచించిన పండితారాజ్య చరిత్ర పర్వత ప్రకరణంలో నృత్యకళకు సంబంధించిన అనేక శాస్త్రీయ విషయాలే కాక జాయప నృత్యరత్నావళిలో వర్ణించిన జానపద నృత్యాలను కూడా వర్ణించాడు. ఈ గ్రంథంలో సోమనాథుడు శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలను ప్రదర్శించే కళారూపకాలన్నింటినీ ఉదహరించారు. నృత్య కళకు శైవ మతానికి పరస్పర సంబంధం ఉన్నట్టు కనుక ప్రజానురంజకాలుగా ఉన్న ఆనాటి దేశీయ నృత్యాలు ఆయన అత్యద్భుతంగా వర్ణించారు. యక్షగాన కళారూపాలను గుర్చి దేశీ నాటక సంప్రదాయాలను గుర్చి పండితారాజ్య చరిత్రలో ఈ విధంగా వర్ణించారు. బహునాటక ప్రమథ పురాతన పడు చరిత్రములు క్రమముంద బహునాటకములాడువారు. లలితాంగ రస కళాలంకార రేఖ లంబ అలవడ బహురూపమాడిడువ కరముల్ మెరవడులు గతులు చిత్రములుగా అరుదుగా వెట్ట సడ్డంగమాడు ఆటలు అనురాగంబుడు అనురాంగనలు అమరాంగనలు దివినాడెడు మాటి అమరంగ గడలపై ఆడిడువ వావి యద్గతి భక్షులాడెడునట్టి భావన మూకులపై ఆడేవాడు. మూకుల మీద ఆడేవాడు, గడలపై ఆడేవాడు. గడసానలు అంటామే అలా తోలుబొమ్మ. భారతాధికధల చీర మణుగుల నారంగ బొమ్మలాడించువారు. గడు అద్భుతంబుగా కంబసూత్రంబు అడరంగ బొమ్మల నాడించువారు. యక్షగానం
నాదట గంధర్వయక్ష విద్యాధరుడై పాడెడు ఆడెడు వారు విధముగ ప్రచ్ఛన్న వేషములు దాచి అధికోత్సవము దులుకారు నట్లారు. దేశ నృత్య దేశీ నృత్యం పాలు పారు దండనంబుల నొప్ప హంస గతి మాతంగ గతి వృషభగతి మర్కటగతి మేషగతి మయూరగతియును బోలె గతియును నా పెక్కు గతులు నొప్ప. రంభయాదిగ అప్సర సమూహం గుంభిని సతులతో కూడియాడంగ సత్పట్ల నెట్టంగ జక్కవలేచి యొప్పాట వెడయాటలు అడిడువారు వేడుకతో చిందునాడంగ వచ్చి కోడంగి ఆటల గురిసెడువారు భ్రమరములు పాడెములు మయకములు మెరసి రమణ పంచాసి పేరని ఆడువారు. ఈ విధంగా పండితారాజ్య చరిత్రలో సోమనాథుడు దేశీ కళారూపాలను గురించి అద్భుతమైన వర్ణన చేసి వెడయాట అంటే వికట వర్తనం, వేరే చిందు కోడంగి ఆటలంటే కోణంగి అంటే హాస్య నృత్యం, పేరణి బహునాటకాలు బహురూపాలు, సద్దంగం అమర గంధర్వాంగనల నృత్యానుకరణ, పక్షుల ఆటలు గడాటలు బొమ్మలాటలు, భారతాది కథల ఛాయాచిత్రాలు, బొమ్మలాటలు, పగటి వేషాలు మొదలైనవన్నీ పండితారాజ్య చరిత్రలో. అంతేకాక నర్తకుల వేషభాషల గురించి కూడా ఆయన చెప్పారు. ఏమని? నట్టువ కత్తెల కట్టుబట్టెల కత్తు. నట్టువ కత్తెలు ఆ కాలంలో అర్ధోరుకాలు అంటే చల్లదారు ధరించేవారు. ఆనాటి ప్రదర్శనలో నర్తకుల రంగ ప్రవేశంతో నర్తన గానం ప్రదర్శింపబడి దీన్నే పూర్వరంగం అనేవారు. ఆ తర్వాత నర్తకుడు తెర వెడలిన తర్వాత కనుబొమలు మొదలైన అంగ ప్రత్యంగ ఉపాంగ చలనాదుల ద్వారా అభినయాన్ని ప్రదర్శించేవారు. తర్వాత జంత్ర సంగీత గమకాలతో వివిధ వాద్యాల దేశీ నామాలలోనూ వర్ణించారు. ఆనాటి నర్తకుల నర్తన తీరు ఉత్తేజంగా కావ్య ధోరణిలో వివరించారు. ఈ వర్ణనలో రకరకాల నృత్య నివితులు వర్ణించారు. ఒంటికాలి నడక, మోకాలి నడక, మరకాళ్లపై నడక, కూర్చుండే ముందుకు నడవడం, రొమ్ముతో పాకడం, గిరగిర తిరుగుతూ పోవడం, ఇలాంటివన్నీ సోమనాథుడు చెప్పారు. గిరగిర తిరిగే నృత్యానికి భ్రమరి నృత్యం అనే పేరు. ఈ నృత్యాన్ని ఈనాడు అరుదుగా అక్కడక్కడ చేస్తూనే. అంతేకాక అనేక విధాలైన ఇతర నృత్య భేదాలను గురించి వివిధ కథలను వివరించే నాటక ప్రదర్శనలు కూడా వర్ణించారు. ఆనాటి వాడుకలో ఉన్న నాట్యకళా చరిత్ర గురించి సోమనాథుడు ఎన్నో అమూల్యమైన విషయాలు మనకు అందించారు. దేశీ లాస్యాంగనలు వర్ణించిన సోమనాథుడు వివిధ అంగాల పట్టిక ఇచ్చారు. హంస, నెమలి, పాము, ఏను, ఎద్దు, కోతి, మేక మొదలైన పక్షులు, మృగాలు, వాటి గతులను అనుసరించే నృత్యాల పట్టిక ఇచ్చారు. బసవ పురాణంలోని బండారు. సోమనాథుడు బసవ పురాణంలో కూడా కళలను వర్ణించారు. బసవని వివాహ ఘట్టంలో కోలాటం, గొండి, పేరణి మొదలైన దేశ రూపకాలున్నాయి. జాతి గీతాలైన ఆనంద గీతాలు, శంకర గీతాలు వర్ణించారు. బసవని కళ్యాణపుర ప్రవేశ సమయంలో పేరణి ప్రస్తావన. ఇది సౌరాష్ట్ర నర్తన ఆచార్యుల సంప్రదాయానుసారంగా నర్తన చేసినట్టుగా. ఇంకా పూర్వ సంగీతం, తెరతీయటం, దేశీ లాస్యాంగ, ముఖరసం, సౌష్ఠవం, లలి, భావం, అలాగే భూకళి, చెంకలి, విభ్రమం, రేఖ మొదలైన వాటి ప్రస్తావన కూడా. ఈ విధంగా సోమనాథుడు ఆనాటి విషయాలన్నిటినో పొందుపరిచాడని
వి రాఘవన్ గారు తెలుగు సంస్కృతిలో ఉదహరించి శ్రీనాథుడి సిరిసిరి మొవ్వ క్రీడాభిరామ. కాకతీయుల కాలంలో వేశ్యాకులానికి విశేష ప్రాధాన్యం. వేశ్యన్ని పోషించడం ఆనాటి అధికార వర్గాలకి గౌరవం. ప్రతాపరుద్రుని గుంపుడు గత్తె మాతల్దేవి భవనం ఓరుగల్లు నాటి అత్యంత సుందర భవనాలు. మాచలదేవి గౌరవార్థం వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామమనే వీధి నాటకాన్ని రచించగా అది ఓరుగల్లలో ప్రదర్శింపబడి రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో వ్రాసిన ప్రేమాభిరామం నాటకాన్ని అనుసరించి తెలుగులో వ్రాయబడిందే క్రీడాభిరామం. ఈ వీధి నాటకాన్ని శ్రీనాథుడే రాశాడని కొందరు, వల్లభరాయుడు రాశాడని కొందరు అంటూ ఉంటారు. అలాగే ఎవరు రాసిన 14వ శతాబ్దంలో మొట్టమొదటిగా తెలుగులో వెలువడిన వీధి నాటకం క్రీడాభిరామం. ఆనాటి నట విత కవుల గురించి క్రీడాభిరామం గాంధీ ప్రస్తావనలు ఈ క్రింది విధంగా వర్ణించాడు. నటులది దోర సముద్రము జటులది యొరుగల్లు కనిది వినుకొండ మహాపుట భేదనమను త్రితయమునితు గూర్చెను బ్రహ్మ రసికుడు ఎల్లరు మెచ్చన్ అని వీధి నాటకాన్ని మూపూరి భైరవుని తిరునాళ్లలో ప్రదర్శించినట్లుగా చెప్తున్నాం. ఆనాడు ఓరుగల్లు ఉత్సవాలలో ప్రదర్శింపబడిన అనేక వినోద ప్రదర్శనలు గురించి క్రీడాభిరామంలో ఏకశిలా నగరంలో అనేక వినోద ఏకశిలా నగరం అని పిలువబడే ఒంటిగల్లు ఓరుగల్లులు ఆనాడు 5500 శివాలయం, 1300 విష్ణు దేవాలయం, మైలారదేవ దుర్గ గణపతి వీరభద్ర ఆలయ మొదలైనవి వేల కొలది ఉన్నట్లుగా స్థానిక ప్రతాపరుద్ర చరిత్ర వల్ల తెలుసు. ఓరుగల్లులో మైలారదేవుని ఉత్సవం నాడు మైలార వీరభటులు చేసే సాహస వీర కృత్యాలు అతి భయంకరంగా ఉంటాయి. వీరశైవంతో శైవ మత ఉద్రేకులు మండుతూ ఉండే నిప్పు గుండా సాహసంగా దూకేవాడు. మారసాలను గుర్తుకునేవాడు దబ్బన. భైరవుడి గుడి, చమడేశ్వరి, మహాశక్తి నగర్, వీరభద్రేశ్వరాగరం, బుద్ధదేవుని విహారభూమి, ముసానమ్మ గుడి, కొమరు సోమయ్య నగర్, పాండవుల గుడి మొదలైన ప్రదేశాలు కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో గొప్ప మహత్తు కలిగిన ప్రదేశాలుగా ప్రసిద్ధి చెంది. ఇసముల దేవత ఏకవీరాదేవి ఏకవీర పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి ఈమెను సమ్మూహరం అనే గ్రామంలో వెలిసి ఉండటం వల్ల మూహరమ్మ అని పిలుస్తారు. ఈమె నగ్న దేవత. ఈమెను ఆనాడు రాయలసీమలో, తెలంగాణలో ఎల్లమ్మ దేవత అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఓరుగల్లులో ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత ఉండేది. ఈ ఎల్లమ్మని రేణుక అని కూడా అంటారు. కాకతీయుల కాలంలో భవనీలు, మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చెబుతూ ఉండేవాళ్ళని వాళ్ళు మోగించే జవనిక జుక ఝుమ్ ఝుమ్ జుక జుక ఝుమ్ ఝుమ్ అంటూ సాగేదని క్రీడా విరామంలో ఉంది. వాద్యవైఖరి కడు వెరవాది అనగ నెరవాది అనగ ఏకవీరాదేవి ఎదుట నిలిచి పరశురాముని కథలెల్లా ప్రౌఢి పాడి చారు తర కీర్తి వననీల చక్రవర్తి అన్న నగ్న నృత్యాలు కూడా ఉండేవి. రేణుకాదేవి జమదగ్గిన మహాముని భార్య, పరశురాముడి తండ్రి ఆజ్ఞననుసరించి పరశురాముడు తన తల్లి తలను ఖండించగా ఆ తలకాయ మాదిగవాడలో పడటం
శిరస్సు లేకుండా ఉన్న విగ్రహం ముందు నగ్న నృత్యంలో పూజిస్తూ ఉండేవాడు. నగ్నంగా ఉన్న ఈ విగ్రహాల ముందు స్త్రీలు కూడా నగ్నంగా పూజిస్తూ నాట్యం చేసేవారు. ఈ రేణుకాదేవే తరువాత ఎల్లమ్మగా ఏకవీరగా ప్రసిద్ధి చెంది ఏకవీరాదేవి ఆలయాలు మండపాక, పోవాస, మాహూరు మొదలైన గ్రామాల్లో ఉన్నట్లుగా క్రీడాభిరామం చెప్పారు. కాకతీయ రుద్రమదేవి మొగిలిచెర్లలో ఉంటాయి. ఏకవీరాదేవిని ఆరాధించటానికి వచ్చే ఓరుగల్లు పట్టణంలో ఏకదేవరాదేవి మహోత్సవాలు కూడా చూసేది. గుండ్లి అనే కొండలాకార నృత్యం, గుండ్లి అనేది కొండలాకార గుండ్రంగాలి. గుండ్లి విధానం ద్వారా బతుకమ్మ, బుడ్డెమ్మల ఉత్సవాలు, పిల్లల గ్రోగులు ఊదుతూ ఆటలు ఆడుతూ కుండలాకార నృత్యం చేసి ఓరుగల్లు మైలార దేవుడి పూజల సమయంలో మైలార దేవుణ్ణి కొలిచే గొరగపడుతూ పాటలు పాడుతూ ఒక నీటి పాత్రలో ఒక వస్తువు వేసి మొగ్గవాలి వెనకకు నాలుకతో ఆ వస్తువును అందుకొని ఆ విధంగా తమ ప్రజ్ఞను భక్తి పురస్సరంగా తెలియచేసేవారు. ఈ విధానాన్ని పూర్తి క్రీడాభిరామంలో వెనుకకు మొగ్గవాలి కడు వెన్నను గొప్పగా బుట్టె నీళ్లలో ముని తదంతరస్తమగు ముంగర ముక్కున గుచ్చి కొంచు లేచను రసనా ప్రవాళముగా శీఘ్రము గుర్చెను నల్లపూస పేరను పమలీల ఈ పడుతూ ప్రాయములెట్టివి ఎత్తునేచ్చను. పురుషులు వీరభద్రస్వామిని నెత్తి మీద పెట్టుకొని ప్రభలు కట్టి ఆడగులతో నగారా డోళ్లు వాయిస్తూ పాడుతని పొడుతూ అనేటువంటి నృత్యం చేసేవారు. వీళ్ళు మైలార దేవ భడు గుండి ఆడిస్తున్నారు. త్వరగా పడుచువాడు పాడుతోంది చూడు మూర్ధాభినయం, తాను నెత్తిక నీరంతగాని దేవని క్రీడాభిరామం. వీరిది శైవ సాంప్రదాయం. మైలారలింగ స్వామి భక్తి. వీరు కురుబ జాతికి చెందిన వీర ఎలవేల్పు వీరభద్రస్వామి. ఇంకా కాకతీయుల కాలంలో కోలాటం, గొండ్లి దాని గర్భ నృత్యం అని. పేరని నృత్యం అంటే కుంభంపై ఎక్కి నృత్యం చేయటం. ఉప్పెన పట్టరాటలు అంటే చెర్రు పట్టి ఆడటం. ఎల్లదండం ఆట, చెల్లగోడె అనే ఆటలు కూడా ఆ కాలంలో ప్రచారం. శైవ సాంప్రదాయంలో నందికోల ఆట అనేది ఉంది. అది తెలంగాణలో ఈనాటికి కార్తీక మాసంలో ఆడుతూనే ఉంది. ఈ నందికోల ఆట గురించి సోమనాథుడు రాశారు. కోలాటమును పాత్ర కొండి పేరిని తేలిక జోకయు లీల నటింప సాజరపడ. కాకతీయుల కాలంలో ప్రచారంలో ఉన్న సాజర పాటల గురించి నాచన సోమ తన వసంత విలాసంలో వీణాగానము వెన్నెలపేట రణమీరగా రమణులప్ప ప్రాణమైన పిన బ్రాహ్మణవి జానలు మొత్తురు జాజరప్ప. బ్రాహ్మణ వీట జాజర పాట రాణించింది అనడానికి అది ఆనాటి బ్రాహ్మణులలో ఎక్కువ ప్రచారంలో ఉంది అని చెప్పారు. ఆ కాలంలో తప్పట్లు, కాహళాలు, కొమ్ములు, గమాయి, బూరలు, శంఖాలు, సన్నాయిలు, డోళ్ళు, చీగంటలు మొదలైన వాద్యాలు ప్రచారంలో. కాకతీయుల కాలంలో శిల్ప నిర్మాణ శిల్పం, విద్య, చిత్రలేఖనం, చేతి పనులు కళలుగా పరిగణింపబడి ప్రతి చెంబు మీద చిత్రాలు చెక్కేవారు. బట్టలపైన అద్దకంతో బొమ్మలు అద్దేవారు. ఇళ్ల గోడలపై చిత్రాలు చిత్రించి పడుచులు ఇళ్ల ముంగిట ముగ్గులతో రకరకాల చిత్రాలు వేసేవారు. ప్రజలు వారి అభిరుచులను బట్టి చిత్రపటాలు రాయించుకొని
వీర పూజ అభిలాష కలవారు వాళ్ళంతా. వీరుల చిత్రాలు గాయత్రమే ఎక్కువగా గాయ. ఇక తర్వాత రెడ్డి రాజులు నాట్యకళ ఎలా జరిగిందో రేపు తెలుసుకోండి.